హలో ఎవ్రీవన్, నేను మళ్ళీ ఇంకో టిప్తో వచ్చేసానండి. అదేంటంటే హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ మామూలుగా కాదు బాబు, లాగితే వచ్చేస్తుంది జుట్టు అంతా. బాబోయ్, నాకైతే హెయిర్ అంటే చాలా ఇష్టం అండి, కానీ ఏం చేస్తాం, అది ఉండట్లేదు. ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో బట్టతల ఖాయం అనిపించింది బాబోయ్. అలా రీల్స్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చింది. అందరూ క్యాస్టర్ ఆయిల్ వాడితే బాగుంటుంది అని అంటున్నారు. సో అలాగే నేను ఆర్డర్ చేసేసాను, తెచ్చుకున్నాను. ఈరోజు యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఈరోజు ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో క్యాస్టర్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే అందరూ కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు. నేనైతే అశ్విని ఆయిల్ యూస్ చేస్తున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో యూస్ చేద్దాం, ఎందుకంటే అందరూ అదే చెప్తున్నారు, అలా వాడితేనే రిజల్ట్ బాగుంటుంది అని. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేద్దామని ట్రై చేశాను. ఆయిల్ కొంచెం వేడెక్కగానే తీసి యాక్చువల్లీ విటమిన్ ఈ టాబ్లెట్ వేసాను. మీ ఇష్టం, మీరు పెడితే వాడండి, లేకపోతే లేదు. అలా కొంచెం టచ్ చేస్తూ పెట్టేశాను. స్మెల్ అయితే వావ్, సూపర్. అయితే ఇలా మసాజ్ చేస్తూ పెట్టుకొని పడుకుంటే నైట్లో బాగా నిద్ర పడుతుందని విన్నాను. నేను కూడా ట్రై చేస్తున్నాను. అయితే రిజల్ట్ చూడాలి రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో. నేనైతే నైట్ అంతా పెడుతున్నాను. నైట్ అంతా పెట్టి ఓవర్ నైట్లో ఉంటే రిజల్ట్ బాగుంటుందని విన్నాను. సో నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను. రేపు మార్నింగ్ లేసాక చూడాలి ఎలా ఉంటుందో మరి రిజల్ట్. మళ్ళీ నేను వీడియో పెడతాను, చూడండి మార్నింగ్కి. నాకైతే స్మెల్ భలే నచ్చిందండి బాబాయ్, 2 ఆయిల్స్తో కలిపి ఇలా పెట్టేశాను. కొంచెం పర్లేదు, మసాజ్ చేస్తుంటే కొంచెం రిలీఫ్గానే ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, చూడండి నాకైతే బాగుందండి.